ప్రస్తుతం మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డు సృష్టించారు. నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో 1959 ఆగస్టు 18న ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారు. ఈవిడ తన BA డిగ్రీ తర్వాత 1984లో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో MA అలాగే ఎకనామిక్స్ లో MPhil కూడా చేశారు. నిర్మలా సీతారామన్ గారు 2006లో బీజేపీ పార్టీలో చేరి 2010లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా అయ్యారు. అలాగే 2014లో ఆంధ్రప్రదేశ్ మరియు 2016లో కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా 2017లో నిర్మలా సీతారామన్ గారు భారత రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ గారు పేరు పొందారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.